నమస్తే, నేను మీ మధు, కర్నూలు నుండి. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి యమగన్నూరు నియోజకవర్గం కర్లకోట్ల గ్రామంకు నిర్వహించడం జరిగింది. ఈ గ్రామంలో మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమంలో రైతులకు పట్టాదారి పాస్బుక్లు రాజముద్రతో కూడినటువంటి పాస్బుక్లకు అందించడం జరిగే కార్యక్రమానికి రావడం ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు 11:25 గంటలకు కర్నూలు జిల్లాకు చేరుకుంటారు. అక్కడి నుండి నేరుగా హెలికాప్టర్ తో పాటు చేరుకొని 11:45 నిమిషాలకు సభలో ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా రైతులకు రాజముద్రతో ఉన్నటువంటి పట్టాదారి పాస్బుక్లను రైతులకు అందజేసి తర్వాత రైతులతో ముఖాముఖ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా రైతులకు సంబంధించి రైతుల సమస్యల పైన, అదేవిధంగా రైతులు పడుతున్న ఇబ్బందులకు నేరుగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. దాని అనంతరము పార్టీ క్యాడర్ తో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ప్రధానంగా జిల్లాలో ఇంకొక అంశం, పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదోని నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని చెప్పేసి ఇప్పటికే 75 రోజులుగా నిరాహార దీక్షలు, పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. ఇదే అంశం పైన కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత నియోజకవర్గ ప్రజలు కూడా సీఎంని కల్పించే అవకాశం ఉంటుందని చెప్పేసి, ఏది ఏమైనా జిల్లాను సాధించే విధంగా అక్కడ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు. మరోవైపు సీఎం బందోబస్తుకు ఇటు కర్నూలు, అనంతపురం, కడప పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి పెద్ద ఎత్తున బందోబస్తు కల్పించడం జరిగింది.